ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించి గురుకులాల రిజల్ట్లో జరిగిన అవకతవకలను సవరించి మెరిట్ పద్ధతిలో పోస్టులు భర్తీ చేయాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. విద్యానగర్లోని బీసీ భవన్లో నిరుద్యోగ విద్యార్థులు, బీసీ నిరుద్యోగ సంఘం నాయకుల నీల వెంకటేష్, బీసీ సంక్షేమ సంఘం నాయకులతో సమావేశమయ్యారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులలో 9,210 పోస్టులకు గత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసి పరీక్ష నిర్వహించింది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం డిఎల్, జేఎల్, పీజీటీ రిజల్ట్ను డిసెండింగ్ ఆర్డర్లో ఫలితాలను విడుదల చేయకపోవడంతో ఒకే అభ్యర్థికి 3 పోస్టులు వచ్చాయన్నారు. దీంతో 4,000 మందికి పైగా ఉద్యోగం రాని పరిస్థితి నెలకొందన్నారు. నేనున్నా అని చెప్పి హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము ఒక్కటే గుర్తు చేస్తున్నాం. ఇది రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయిందా లేదా, సమస్యను తెలుసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద లేదా? మీ పిసిసి సెక్రటరీ, అదేవిధంగా మీ పర్సనల్ సెక్రటరీ ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? బుర్ర వెంకటేశ్వరిని పిలిపించి దుమ్ము దులపండి. ఏ విధంగా అయితే నా గవర్నమెంట్ మీద తప్పుదోవ పట్టించే బురద జల్లే ప్రయత్నాలు ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో చాలా జరుగుతున్నాయి. ఇవాళ బ్యాక్లాగ్ కృష్ణన్న మాట్లాడాడు, ఇవన్నీ బ్యాక్లాగ్ పోతున్నాయి. ఎట్లా అంటే లేదన్నా మళ్ళీ నేను నోటిఫికేషన్ ఇస్తాను. నువ్వు నోటిఫికేషన్ వేయడానికి ప్రజల సొమ్ము యథావిధిగా ఎచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి ఎన్ని లక్షల రూపాయలు వాళ్ళు అప్లై చేసుకోవడానికి, అదేవిధంగా మళ్ళా చదువుకోవడానికి ఏజ్ బారైపోతుండే పిల్లల్ని వేయడానికి దిక్కు దివాన లేదు. రూల్స్ రెగ్యులేషన్స్ అవన్నీ బ్రహ్మ విద్యనే మారుతుంది. మంత్రాలను దేవతను పుట్టించిన మంత్రాలనే మారుస్తున్నారు. ఇదెంత చిన్న విధానం, ఏదో వెయిటింగ్ లేదు, ఆప్షన్ లేదు. మీ కుట్ర మాకు తెలుసు. ఏంటిదంటే రెండవసారి నోటిఫికేషన్ వేస్తే 50,000 వేస్తావా? మేము ఇక ఇప్పుడు చూడు 11,000 వేస్తే వాళ్ళు ఏమంటున్నారు, 24,000 ఇవ్వాలి జిఎస్టీ నోటిఫికేషన్, లేకపోతే ఎమ్మెల్యేలు మంత్రాలు తిరగనీయమని పిల్లలందరూ హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, ఇస్తారా ఇట్లా జాబ్ ఇచ్చేయి, లేదంటే రెండో నోటిఫికేషన్ వస్తే మేము ఎట్టి పరిస్థితులు ఒప్పుకోం.